भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं वस्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनोभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः सकलद्राविडाम्नाय सारव्याख्यानकारिणं श्रावणे रोहिणी जातं कृष्णसंज्ञम् अहं भजे द्राविडाम्नाय हृदयं गुरुपर्वक्रमागतं गङ्गामातृदेवेन दर्शितं कृष्णसूनुना श्रीमत्कृष्ण समाह्वाय नमो यामनसूनवे संसार भोगि संभष्ट जीवजीवातवे नमः कौशलान्वय संज्ञातं श्रीरङ्गाय तनुद्भवं वेदान्तद्वय तत्त्वज्ञं वदेहं पार्थसारथिम् परमहंस परवादिकाचार्युలు శ్రీ 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 తులండి సర్వోత్తముని రామాంజ స్వామి వారి తిరువడి దాసోహం సమర్పణ చేసుకుంటూ జ్ఞానవృద్ధులు శీలవృద్ధులు శ్రీరంగేశ పురోహితులు శ్రీరంగనాథ పెరమాళ కృపాపాత్రులు సభాధ్యక్ష స్థానంలో వేంచేసినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్ స్వామి వారి దివ్య తిరువడి సన్నిధిలో అనేక సాష్టాంగ దాసోహం సమర్పణ గావించుకొనుచు వేదికపై ఆసీనులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ శ్రీ స్వామివారి యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో అనేక దాసోహం సమర్పణ చేసుకుంటూ తిరుప్పావై దివ్య ప్రబంధంలో గోదాపిరాట్టి కటాక్షించేటువంటి అర్ధపంచకం వైభవాన్ని సంగ్రహంగా తెలుసుకునే ప్రయత్నం తెలియపరిచే ప్రయత్నం దాసుడిది. మనం అనుసంధించే సకల అర్థాలలో ముఖ్యముగా అర్ధపంచకం ముఖ్యమైనది అని మన పూర్వాచార్యుల అభిప్రాయం. తిరుమంత్రార్థాన్ని అనుగ్రహించే శ్రీ పెళ్ళైలోకాచార్యుల వారు అరయవేండం అర్థంగలెల్లాం ఇరుక్కుళ్ళే ఉండు అదావదు అర్ధపంచకం తెలియదగిన అర్థాలన్నీ ఇందులో ఉన్నాయి. అవి ఏమిటి అంటే అర్ధపంచకం అన్నారు. ప్రాప్తస్య బ్రహ్మణో రూపం ప్రాప్తస్య ప్రత్యగాత్మనః ప్రాప్యోపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకల వేదాః ఇతిహాస పురాణకాః అని. పొందదగిన పరబ్రహ్మ యొక్క స్వరూపం, దాన్ని పొందే వాడైన జీవుని స్వరూపం, ఆ ప్రాప్తిని పొందడానికి తగిన ఉపాయం, ప్రాప్తి యొక్క ఫలం, ఆ విధముగా ప్రాప్తిలో ఎదురయ్యే విరోధులు అనే దీనిని అర్ధపంచకం అని అంటారు. దీన్ని ఇతిహాస పురాణాలు వేదములు అన్ని కూడా వివరించి చెప్తున్నాయి అని పెళ్ళైలోకాచార్యుల వారు ఎంతటితో నిలవకుండగా తర్వాత సూనికలో పూర్వాచార్యరగల్ ఎత్తై ఒడియ వేరొన్రాల్ కాలక్షేపం పన్ని అరియారగల్. మన పూర్వాచార్యులైనటువంటి నాథమునులు, యామనులు, యతివరులు మొదలైన పూర్వాచార్యులంతా కూడా మన వేదాలు, ఉపనిషత్తులు, ఆళ్వార్ల శ్రీ సూక్తులు అనే వీటితో కాలక్షేపాన్ని అనుగ్రహించేటప్పుడు ఈ మంత్రార్థాన్నే మనసులో భావన చేస్తూ అనుసంధించడం వల్ల దీన్ని తప్ప వేరే దేనితోనూ కాలక్షేపం చేసి ఎరగరు అని వివరించారు. తిరువాయుడు దివ్య ప్రబంధంలో తలయలను అనుగ్రహించినటువంటి పూర్వాచార్యులు కూడా మిక్కైరయనరయం మెయ్యాం ఉయనురయం తక్కనరయం తరయాహే తొక్కేలం
ఊర్వినయం వాల్వినయం గోడం కురగోన్ యాగనిసై వేదజ్ఞయల్ అని గొప్పదైన భగవాన్ స్వరూపాన్ని, నిత్యమైన ఆత్మ యొక్క స్వరూపాన్ని, తగిన ఉపాయాన్ని, ఫలప్రాప్తికి అడ్డం వచ్చే విరోధి స్వరూపాన్ని, కర్మ బంధాన్ని, ఉజ్జీవన ప్రకారాన్ని వేణునాదం వలె మధురమైన ధ్వనికల నమ్మాళ్ళ వార్ల వేదమైన తిరువాయువుడి దివ్య ప్రబంధంలో ప్రమేయం కూడా ఇదే, ఈ అర్ధపంచకమే అని తెలిపారు. ఆచార్య హృదయంలో వరవరములు 211వ చూర్ణికను వివరిస్తూ మూన్విల్ సురక్రియ అయందయం ఉయర చెన్నై ఒన్రు పయవేరు కణుకరు వీడు సొన్నాలు కొండ నోర్కునాలం ఎమ్మా ఉడవెల్ నిడివై ఎంగిర ఇరుప్పదిలే వ్యసలమాకి ఎంబదిల్ వరొక్కుహయ్యాలే అయందయం అని వరవర మహాములు కూడా వారు చేసిన కాలక్షేపంలో అనుసంధించే సకల అర్థాలకు అర్ధపంచకమే ప్రమేయం అని స్పష్టంగా తెలియబడుతున్నారు. ఈ న్యాయంలో తిరుప్పావైలోని 30 పాశ్రములు కూడా అర్ధపంచకమయము అని భావించిన మన పూర్వాచార్యులు వేదమాయత్తుக்கும் విత్తాగం கோலை தமிழ் அயந்து மயங்கும் அறையாத மானுகரை வையம் సుమప్పదం వంబు సమస్త వేదవాంగ్మయానికి బీజం వంటిది మన గోదాపిరాటి కటాక్షించేటువంటి 30 పాసురాల ద్వారా అనుగ్రహించినటువంటి అర్ధపంచకము అని చెప్పేసి తెలియపరిచారు పూర్వాచార్యులు. అర్ధపంచకంలో మొట్టమొదటిది పరస్వరూపం, సకల జగత్తుకు కారణభూతుడై ఉండడం, సర్వాత్మ రక్షకుడై ఉండడం, పర వ్యూహ విభవ అంతర్యామి అక్షారూపాలతో పంచ ప్రకారముగా వేంచేసి ఉండడం పరస్వరూపం. యోగో ఏకోహవై నారాయణ ఆసీత్, సృష్టికి ముందు నారాయణ ఒక్కడే ఉన్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వల్ల ఈ ప్రాణులు పుడుతున్నాయో అతడే పరబ్రహ్మ. అజాయమానో బహుధా విజాయతే, కర్మవశంగా పుట్టినవాడైనా కృపామూలంగా పలు రీతులలో అవతరిస్తున్నాడు. సౌశ్రేయాన్ భవతి జాయమానః, ఆ భగవానుడు అవతరించిన వాడైనప్పుడే మిక్కిలి శ్రేయస్సును కలవాడవుతున్నాడు. పితాపుత్రేణ పితృమాన్ యోని యోనవు, అన్ని లోకాలకు తండ్రి అయిన భగవానుడు పలు అవతారాలను ఎత్తి తల్లిదండ్రుని కలవాడవుతున్నాడు అని వేదోపనిషత్తు చెప్పిన క్రమంలో గోదాపిరాటి నందగోపం కుమరం, నందగోపుని యొక్క కుమారుడు అని. పరమాత్మ ఆనందో బ్రహ్మ, పరమాత్మ ఆనంద స్వరూపుడు. అందువల్ల అతన్ని అయోగ్యులకు అందకుండగా కాపాడు నందగోపుడు ఆచార్యుడు. యశోదై ఇరం సింగం, అందమైన నేత్రములు గల యశోద పిరాటి. యశోద అంటే యశః దదాతి ఇది యశోద అంటే, యశోద అంటే కీర్తిని ఇచ్చున్నది. మంత్రోవై మాత అనే శృతిని అనుసరించి మంత్రములు తల్లిగా సంభావిస్తారు. ఆ విధంగా నారాయణనే నమకే పరయకరువాం, నారాయణుడే మనకి ప్రాప్యము, నారాయణుడే మనకు ప్రాపకము. ప్రాప్యము అంటే పొందదగినది, అవు పరమాత్మ. సవా ఏష మహాన్ అజః ఆత్మ అన్నాదః వసుధానః అనే ఉపనిషత్ వాక్యం. అతడు గొప్పవాడు, పుట్టుక లేనివాడు, పరమాత్మ అన్నము ఇచ్చువాడు, ధన రూప కర్మ ఫలములు ఇచ్చువాడు అని. ప్రాపకము అంటే పొందుటకు అనువైనదగు ఉపాయం,
నయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా సుతేన యమేవైష వృణతే తేన లభ్యః అశేష ఆత్మ వృణతే తనూస్వాం అని ఉపనిషత్ వాక్యం. పరమాత్మ వేదాధ్యయనం చేత కానీ, ప్రవచనముల చేత కానీ, బుద్ధి చేత కానీ, ఎక్కువ వినుట చేత కానీ పొందబడరు. ఎవరికి పరమాత్మ ఇష్టపడతాడో అతడే పరమాత్మను పొందును. పరమాత్మయే పరమాత్మను పొందుటకు ఉపాయం అగును అని. ఆర్తా విషన్నా శిథిలాత్సవేతాః ఘోరేషు దివ్యాదిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసికినః. గోదావరి కూడా నందగోపన్ కుమరన్, నందగోపుడు పరమాత్మ అని. తర్వాత ఈ విధంగా పరమాత్మని గురించి నారాయణ శబ్ద సంకీర్తనమే అన్ని దుఃఖములను తొలగించి సకల సుఖములను ప్రసాదించును. అష్టాక్షరి మహామంత్ర అనుసంధానమే మనకు ఫలము ఇచ్చును అని అనుగ్రహిస్తూ కులశేఖరాల వారు ముకుందమాలలో హేమత్య పరమం హితం శృణుతమో లక్ష్యాన్ని సంకేపతః అంటూ నారాయణ శబ్ద అర్థ వైభవాన్ని కటాక్షించారు. నాత్తత్తుజాయముడి నారాయణం నమ్మాల్ పరయదరం పుణ్యనాల్. తులసిమాలను ధరించిన వాడు తులసి తిరుమలకు అత్యంత ప్రీతి పాత్రమైనది, పరమాత్మకు ఇష్టమైనది, పవిత్రమైనది. తోలనయమేలం నన్మార్దన్నేలం సుడరుముడినేలం కాళనయమేలం ఉనయంద తంతుషాయుడి అమ్మాన్. భుజములు, వక్షస్థలము, కిరీటము, శ్రీచరణములపై తిరుత్తురాయి మాలను చదవాడు అంటారు. నారాయణన్ అనేది తత్పురుష సమాసంచే పరత్వము, బహువ్రీహి సమాసముచే అంతర్యామిత్వాన్ని చేతను వాత్సల్యం కూడా తెలియబడుతుంది. ఇక్కడ వాత్సల్యం అంటే మన దోషాలని పరమాత్మ దృష్టిలో ఉంచుకోకుండా మన దోషములని ప్రీతితో గుణములుగా ఆదరించుట అని అర్థం. పెరియాళ్ళ వారిని కూడా పెరియార్ విష్ణుదేవ పరమం తత్వం అని పరతత్వ నిరూపణ పెరియాళ్ళ వారు ఈ విధంగా చేశారు. పరస్వరూపముగా నారాయణనే ఎన్రు ఉభయ విభూతి యోగత్వే చొల్లిత్తు అని. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః ఏతస్సామగాయస్తే. వైకుంఠము అనే పరమపదమున తన పిరాట్టులతో సామగానలోలుడై నిత్య సూర్యులతో సేవింపబడుచు వేంచేసి ఉంటాడు పరమాత్మ. వ్యూహస్వరూపముగా పార్కడల్ పర్యత్వయంద్ర పరమనడి క్షీరసాగమున శయనించిన పరమాత్మ. అంబస్య భారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అని. సముద్రపు లోతుల్లో భువనముల మధ్య సత్యలోకముల పైన పైవానికి పైవాడై ఉన్న స్వామి అని. శ్రీభాష్యంలో రామానుజుల వారు అమితోధార గుణసాగరం, భగవానుడు అంతులేని గొప్ప గుణములకు సముద్రం వంటి వాడు అని అన్నారు. ఆశ్రితులను రక్షించుటకు రక్షాపేక్షం రక్షించుటకు సిద్ధపడి పాలకడలో వేంచేసి ఉన్న స్వామి వ్యూహాన్ని మూడవ పాసురంలో విభవస్వరూప పరముగా ఓంగి ఉలగడంద ఉత్తమం పేర్పాడి. జగద్రక్షణ వ్యాపార ఆలోచన ముద్రలో ఉన్న స్వామి దేవతల ఆర్తధ్వనిని అవతరించి వచ్చిన వామనుని కీర్తిస్తూ నారాయణ శబ్దార్థాన్ని, రెండవ పాసురమున నారాయణ శబ్ద అర్థ ప్రతిపాదకముగు పరత్వాన్ని, మూడవ పాసురములో వామనావతార ప్రసక్తితో సర్వ వ్యాపకత్వం తెలుపు విభవ అవతారమును,
త్రివిక్రముడై 3 అడుగులచే సర్వలోకములను కొలుచుట అని చెప్పడం చేత తిరుమంత్రార్థాన్ని చెప్పినట్టయింది. నారాయణ అర్థ వివరణకు 2 అవతారములు మన పెద్దలు చెప్తారు. అంతర్బహిర్గత సర్వం, బహిర్వ్యాప్తికి వామనావతారము, అంతర్వ్యాప్తికి నరసింహావతారము. ఓంగి పెరిగి పుట్టి పెరిగి అని అజాయమానో బహుధా విజాయతే, పుట్టుట లేనివాడై వివిధ రూపాలలో అవతరించు స్వామి, పెరుగుట లేని స్వామి తన వ్యాప్తిని చూపాడు. అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వవిష్ణవే. ఎట్టి మార్పులు లేని స్వామి నిత్యుడు అని ఇక్కడ పూర్వం జరిగిన ఒక కథ. శ్రీ పరాశర భట్టర్ వారు పరమపదంలో వేయించేసినటువంటి పరమాత్మ సంసారంలో ఉన్న చేతుల కష్టములు చూసి దుఃఖపడతాడు అని కాలక్షేపంలో ప్రవచనం చేయుచుండగా అక్కడి పెద్దలు పరమాత్మ అవాప్త సమస్త కామనుడు, నిరతశయ ఆనందయుక్తుడు, అతనికి దుఃఖములు ఉండునా అని ప్రశ్నించారు. దానికి భట్టర్ వారు చక్కగా సమాధానాన్ని కటాక్షించారు. వ్యసనేషు మనుష్యాణం భృసం భవతి దుఃఖితః ఉచ్ఛవేషు సర్వేషు ఇదేవ పరితుష్యతి అని. అంటే మనుషుల యొక్క ఆపదల యందు దుఃఖిస్తాడు పరమాత్మ, ఉత్సవములలో తండ్రి వలె సంతోషిస్తాడు, అతనికి సుఖ దుఃఖములు లేవు, మన కోసం ఆయన సుఖ దుఃఖములు ప్రదర్శిస్తాడు అని చెప్పారు. ఉలగడంద ఉత్తమం, లోకములను కొలిచిన ఉత్తముడు, ఆశ్రితుడు, ఇంద్రుడి కోరికను అనుసరించి తాను తగ్గి యాచకుడిగా అవతరించి లోకములను కొలిచిన ఉత్తముడు అని. 3 పదాచక్రమే, పెంచిన 3 అడుగులతో ఇదం విష్ణురవిచక్రమే, 3 లోకములను కొలిచును. త్రేధా నిధలే పదం, వామనుని చిన్న 3 అడుగులతో ఓమిది ఏకాక్షరం, నమ ఇది 2 అక్షరే, నారాయణాయేతి 5 అక్షరాణి. అంటే ఓం నమో నారాయణాయ చిన్న 3 పదములు, అష్టాక్షరి, ఇందులోనే సంపూర్ణ జ్ఞానం ఇమిడి ఉంది. ఉత్తమం అంటే సహ ఉత్తమ పురుష, వాడే సర్వేశ్వరుడు ఉత్తముడు పురుషుడు అంటారు. పేరు పాడి, స్వామి తిరునామమును పాడి అంటే సాంకేత్యం పారిహాసంచ స్తోభం హేళనమేవ వైకుంఠనామ గ్రహణం అశేషాదహరం విదుహు. స్వామి తిరునామం అతి పవిత్రమైనది. ఆ నామాన్ని పరిహాసముగా హేళనగా లేదా ఏ విధముగా పలికినా ఫలితాన్ని ఇస్తుంది. వాక్యం ప్రభావం పోల్ అండ్రు వాచక ప్రభావం, వాచకము అంటే పదము అని, దాని చేత చెప్పదగినది వాచ్యము. వాక్య ప్రభావం వంటిది కాదు, వాచక ప్రభావము. స్వామి వాచ్యుడు, నామం కల మంత్రం వాచకం. వాచ్యం కన్నా వాచక ప్రభావం గొప్పది. అంటే స్వామి కన్నా స్వామి తిరునామం గొప్పది. అంటే ఎలా అంటే అవన్ దూరస్థానాలం ఇరుగిట్టి నిన్హృదవం, పెరమాళ్ళు దూరంగా ఉన్న మంత్రం దగ్గరగా ఉండి ఉపకరిస్తుంది కదా అని. ఎలా అంటే ఒక ఉదాహరణ, ద్రౌపదిత్వం ఆపత్తినే ముడవై సురంగలు తిరునామమినే. ఆపదలో ఉన్న ద్రౌపదిని రక్షించినది పెరుమాళ్ యొక్క తిరునామమే. శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద కొండరీకాక్ష రక్షమాం శరణాగతం అని. ఇక్కడ నంజీయర్ గారు అనేటువంటి ఒక మహానుభావులు, భట్టర్ వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడు. నంజీయర్ గారు ఒక ప్రశ్న అడిగారు భట్టర్ వారిని. అంటే ఏమి అంటే
తిరునామం చుండుగయక్కు అధికార సంపత్తి వేండావో. స్వామి తిరునామాన్ని పలుకుటకు యోగ్యతలు అవసరమా అని. అప్పుడు భర్తల వారు ఇలా కటాక్షించారు. గంగై అడుక్కో మననక్కు వేరోరు కుజయిలే ముజగిపోగావేనుము. పవిత్రమైన గంగా స్నానం చెయ్యాలి అని అనుకుని పోయేవాడు దానికి ముందుగా మరో బావిలో స్నానం చేయవలసిన అవసరం ఉందా అంటే లేదు కదా. అలాగే స్వామి యొక్క తిరుమంత్రమును అనుసంధానం చేసుకోవడానికి ఎట్టి అర్హత అవసరం లేదు అని చెప్పారు. తాళా అంతర్యామి స్వరూపంగా తాళాదేష్టాంగ మురయక్క సరమకైపోల్ ప్రణవో ధను సరోహ్యాత్మ అని శృతిని బట్టి ధనస్సు అనగా ప్రణవం, ప్రణవం అనగా అకార ఉకార మకారము, జీవాత్మ పరమాత్మ యొక్క మూడు కలిపితే ప్రణవం. సరము అనగా ఆత్మ, ప్రణవము అన్నది శేషశేషీ భావ సంబంధ జ్ఞానం వల్ల లభించు కృపావర్షము అని. ఆచార్యులు వశిష్ఠాదులచే నియమింపబడి చక్రవర్తిత్వముకు భంగం రాకుండా పరతంత్రుడై వెలిగిన శ్రీరామచంద్రుని కీర్తిస్తూ అక్షాస్వరూపము పరంగా మాయనయి అనే పదము చేత సర్వేశ్వరుడు భక్తులను సేవించుటకు సులుభుడు. లక్ష్మీదేవిని కూడా ఆశపడే స్వభావం కలవాడు పరమాత్మ. భగవంతుని పరత్వం వర్ణించుట అది యథోవాతోలు వర్తంతే అప్రాప్యమనసా అన్నట్లు. అది మన శక్తికి మించినది. ఉలూఖలే నిబద్ధం అనే ఉపనిషత్ వాక్యం. మొదటి కళ్యాణ వారు కరుణం సిరిత్తాంబు ప్రబంధం, కరుణం సిరిత్తాంబు ప్రబంధం నమః పదార్థాన్ని వివరిస్తుందని మన పెద్దలు చెప్తారు. అందులో ఈ పరమాత్మ సౌలభ్యాన్ని తెలియపరుస్తూ పన్నెనం సిరిత్తాంబినాల్ కట్టొన్న పన్నయ పిరమాయన్. సన్నని చిన్న త్రాటితో రోటికి కట్టబడిన స్వామి యొక్క సౌలభ్యాన్ని తెలియపరుస్తారు స్వామి మొదటి కళ్యాణ వారు. దీనినే నమ్మాళ్ళ వారు తిరువాయుడి ప్రబంధంలో 1వ పత్తిలో 3వ దశకంలో 1వ పాసరంలో ఓరలినోడు వినయందురందు ఏంగి అగల్లవే రోటితో కలిసి ఉండి దుఃఖించిన సౌలభ్యం వర్ణించడం ప్రారంభించి అది సౌలభ్యం అంటే పరత్వం వంటిదే అగుడి చేత దీన్ని ప్రసంగిస్తూ 6 మాసముల పాటు నమ్మాళ్ళ వాళ్ళు మూర్చబడ్డారట. అందుచే ఆళ్ళవార్లు దీనిని మాయనై అన్నారు. దీనినే ఎత్తిరం ఏమాశ్చర్యం అని. ఈ విధంగా త్వర వ్యూహ విభవ అంతర్యామి అక్షారూపాలతో పంచ ప్రకారముగా వేంచేసినటువంటి స్వామి పరత్వాన్ని మొదట ఆండాళ్ ప్రాప్తి తెలియవలసి, ఇక అర్ధపంచకంలో 2వది స్వస్వరూపం. యస్యాస్మినా తమంతరేణి, ఏ భగవానుకు నేను శేషమో అతన్ని విడిచి ఉండను అని. యోహమస్మిన సంయుజే, ఎవరికి నేను శేషమో ఆ స్వామిని శరణం పొందుతున్నాను ఇత్యాది వేదవాక్యాలు స్వస్వరూపాన్ని ప్రతిపాదిస్తున్నాయి అనే విషయాన్ని భక్తుల వారు శ్రీ రంగరాజస్తవ ఉత్తర శతకంలో తెలిపారు. శేషత్వం అంటే అనన్యరహ శేషత్వం అంటే అచిద్వత్ పారతంత్ర్య స్వరూపమే. దీనినే మన గోదా పిరాటి నాంగడవా వర్ణమే నలుగు వర్ణమే, నీ పాదభక్తులకు మేము ఎల్లప్పుడూ తప్పనట్లుగా అనుగ్రహించు స్వామి. నాం ఏ పురుషార్థమైన ప్రసాదించేవాడు ఆ నారాయణుడే అనే అధ్యవసాయముగా మనము ఉండాలి అంటాం. భగవద్ రామాంధ్రులు శ్రీభాష్యంలో ఫలమత్త ఉపపత్తై ఫలం
ఐకమైన అమూషికమైన పరతమైన అత పరమ పురుషుని వలనే ఉపపత్తై సర్వజ్ఞుడు సర్వశక్తి మహోదారుడు భగవంతుడైన నారాయణుడే ఆ ఫలమును స్వస్వరూపమైన మోక్షమును ఇత్తు సముద్రుడు అని. తూయోమాయి వందునాం పరిశుద్ధమై వచ్చి అంటే శ్రీకృష్ణ సంబంధం చేత పవిత్రత. వేరే అంశం ఏదీ లేని వారు శ్రీకృష్ణునే సర్వము అని ప్రపత్తి చేసిన వారు వీరు. ఈ ప్రపత్తియే పవిత్రతను కలుగు చేస్తుంది అని. శరణ కోరిన విభీషణాల్వాన్ శుద్ధం వేత్తి విభీషణం అంటారు. హనుమ రావటమే అతని పవిత్రత అని. వీరిది అనన్య శరణత్వం, మరొకటి ఏది కూడా రక్షగా కలవారు కాదు అని. సింహృణాం సేవితాల్ చేరి మనము సేవిస్తే ఆయన ఆరాయందు అరుళ్ అయ్యో అయ్యో అని బాధపడి రక్షిస్తారట. మునులు వచ్చి రక్షించమని కోరితే రామచంద్రుడు అయ్యో నేను వచ్చి మిమ్మల్ని రక్షించవలసింది ఉండగా మీరు నా దగ్గరికి వచ్చి రక్షించమని అడగడం నాకు సిగ్గుగా ఉంది అంటాడు. గుహునితో రాముడు అత్యతాచైవ హృష్టాచ భవతా సర్వదావయం తభ్యాను ఆగమచ్చైవ స్నేహ సందర్శనేన చ. కాళ్ళతో నడిచొచ్చావు, అయ్యో ఎంత కష్టపడ్డావో అంటాడు స్వామి. అట్లాగా మనం స్వామి దగ్గరికి వెళ్ళి సేవించుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు అని. నామం పలవన్ అవిన్వే భగవాను నామములు అనేక మార్లు కీర్తించుతును అంటారు. అంటే ఇక్కడ ఒక సంశయం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతమయాజతే అభయం సర్వభూతేభ్యో గదామ్యే తద్వ్రతం మమ. శ్రీరామ శ్లోకంలో ఒకసారి ప్రపత్తి చేస్తే చాలు కదా, అభయం పొందిన వాళ్ళు అవుతారని చెప్పారు కదా, మరి పలుమార్లు ప్రపత్తి చేయడం అంటున్నారేమిటి అంటే దానికి సమాధానం ఒకసారి ప్రపత్తి చేస్తే చాలు, కానీ కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి పలుమార్లు ప్రపత్తి చేయాలి అని. పుణ్యం నాముడయో పుణ్యం మేము పొంది ఉన్నాము అని. కృష్ణ ధర్మం సనాతనం పుణ్యానామపి పుణ్యోసౌ రామో విగ్రహాం ధర్మ. పుణ్యమును భగవంతుడు ఆశ్రయించి ఉన్నట్లుగా మేము నిన్ను పొంది ఉన్నాము అంట. నాంగల్ నంపావయకు. వీళ్ళకి నోము అనేది ఒక విషం మాత్రమే. వీరు కోరేది శ్రీకృష్ణ సంశ్లేషమే. తాపత్రయ సంపత్తుడు హరి అను సరస్సులో తిరుమంత్ర ద్వయమంత్రములయందు నారాయణ పదముచే కలపబడిన భగవంతుని కళ్యాణ గుణానుసంధానమును ఎప్పుడు గుణానుభావ సంధానములో ఎప్పుడు మునుగటయ్యే వీరి కోరిక. నాంగళం మేము మాతో పాటు శ్రీకృష్ణుడు కూడా స్నానం ఆచరించున్నాడు అని. అంటే స్వామి కైంకర్యం మాకే కాదు మీకు అవకాశం ఉంది అంటారు. మాతా కొనకు వరతలయంగన్ వాసరకు ఆత్తాదు వందవన్ నడయమాపోరే. విభీషణాల్వాన్ రాముని శరణాగతి పొందుటకు స్వాభిమానాన్ని వదిలి పరచ్చత్వ మయాలంక భూషణాన్ని ధనాన్ని చ. లంకాపట్నమును నా ధనమును అలంకారములను అన్నింటినీ త్యజించి వచ్చినాను అన్నట్లు శత్రువులు వాళ్ళ బలాన్ని పోగొట్టుకుని నీ వాకలియందు వేరే గతి లేక వచ్చినట్లు గోదాగోష్ఠి స్వామితో నీవు ఆశ్రిత శత్రు సంహారకుడు కదా, వేరే గతి లేని వారమే వచ్చినాము అని పలుకుతారు. అంటే వేరే గతి అంటే ఇక్కడ నిందావాక్యం కాదు, అనన్య శేషత్వం. స్వరూప విరుద్ధమాన అభిమానத்தை కగట్టన్రో. నాంగల్ వందరు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నావు కదా. స్వస్వాతంత్ర్య భావన జీవస్వరూప విరుద్ధము అని తెలుసుకునే ఆ భావనకి అనన్య శేషత్వముతో వచ్చినాము అని వినవిస్తున్నారు. అనన్య శేషత్వము అంటే శేషి అంటే యజమాని,
శేషత్వము అంటే యజమానికే చెంది ఉండటం. అచేతనవత్ పారతంత్ర్యం, అచేతనమైన వస్తువులకు కోరిక ఉండదు. యజమాని ఆజ్ఞానుసారముగా ఉండునట్లుగా అన్ని విధముల పరమాత్మకే చెంది ఉండుట. శ్రేయఃపతి శ్రీమన్నారాయణులకు కాక మరి ఏ ఇతరములకు చెందిన వారము కాదు అని భావన. ఇట్టి భావన కనుక ఆటంకం ఉన్న అభిమానాన్ని వదిలి వచ్చినాము అని. అరసరభిమాన భంగమాయ వందునిన్ పల్లెల్ కట్టెల తీరే అని. యావతః కురుతే జంతుః సంబంధాన్ మనసః ప్రియాన్ తావతోస్య నిగమ్యంతే హృదయే శోకశంకవః. మానవుడు ప్రేములన్నీ తన మనసులో ఎన్నింటిని అభిమానించుకున్నాడో ఆ శోకములన్నింటికి తన మనసులో స్థానం కల్పించిన వాడు అవును. అలాంటి స్థితి పొందక తమ పారతంత్ర్య స్వస్వరూపం తెలుసుకుని దురాభిమానాన్ని వదిలి ఉజ్జీవ హేతుభూతమును చేరవలసిన స్థలం పెరుమాళ సన్నిధి ఏం చేసి శరణ కోరుక. అహంస్యో వరో భ్రాత గుణై దాస్య ఉపాగతః. నేను లక్ష్మణుడును, రాముడు గుణముల చేత అతనికి దాసుడను అని లక్ష్మణుడు హనుమ పరిచయం చేసే సందర్భంలో చెప్తాడు. అట్లాగే పలుకుతూ వందు తలయుపేదో ఇచ్చటికి వచ్చి చేరాము అని. ఇంతకు ముందు అందరినీ గోపికలందరినీ లేపి అందువల్ల కలిగిన కష్టం అంతా సఫలమగినట్లుగా వచ్చితివి. అనాది కాలంగా ఇట్టి సంబంధానికి పోగొట్టుకుని మేము ఈ రోజున మీ యొక్క నిర్హేతుక కృప వల్ల మీ వద్దకి రాగలిగితిమి. మన్యే ప్రాప్త స్మృతం దేశం భారద్వాజో అయం అబ్రవీత్. రామాయణం అయోధ్యకాండలో శ్రీరామచంద్రుడు ఉండినట్టు ప్రదేశములకు వచ్చినట్టుగా ఉన్నాము అని భారద్వాజ మహర్షి తెలుపుతాడు. ఆ విధంగా నీ వద్దకు వచ్చి చేరినాము అంటారు. ఉండన్నోడొత్తోమే యావో ఉనకే నామాచేవో. నీతో సంబంధం గల జన్మ కలిగి నీకే సేవ చేయదను. శూన్యాయుత జగత్ సర్వం గోవింద విరహేనా. నీవు మాతో లేకపోతే ఈ జగత్తు శూన్యంగా ఉంటుందయా. మాతా పితా భ్రాత నివాస శరణం శుభరతు. శుభాలోపనిషత్తులో చెప్పినట్టుగా స్వామి, తల్లి, తండ్రి, తోబుట్టువు, నివాసం, రక్షకుడువు, మిత్రుడువు నీవే. భక్తానాత్మ శరీరవత్. మోక్ష ధర్మంలో చెప్పినట్టుగా భక్తులను తన యొక్క శరీరంగా ఎంచుకును అని చెప్పింది మోక్ష ధర్మంలో. అలాగే నమ్మాళ్ళ వారు పరస్వరూపమునకు ప్రతి సంబంధకు స్వస్వరూపం ఎట్లు అంటే విడన్యసైన పరందుయంగం పరందుడం. శరీరాత్మ భావము తాము అనుభవించి ఇతరులకు ఉపదేశం చేసే వేళ ఉమ్మయర్ వీడుడయాలుడై వీడు శయ్యమునే అని శరీరాత్మ భావం ఉపదేశించి దీనిచే ఫలించినది అనన్యరహ శేషత్వం అనుటను. తనకేయాగ ఎన్నై కొళ్ళు మీరే. తన కోరికై నన్ను స్వీకరింపవలను అని. అరేనుళ్ళాన్ గుణనుళ్ళాన్ అని చెప్పి ఇది సర్వేశ్వరునికి మాత్రమే దాస్యం కాదయా, భాగవత శేషత్వ పర్యంతం ఉండాలి అంటూ భాగవత శేషత్వం సిద్ధి అనే విషయం తెలియబడటం కోసమని పైలం సుడరుడి నిడమారి కడయ్యమై తిరువాయుడిలో వివరంగా చెప్పి అడయారిగల్ కురాంగల్ ఉడన్ కూడవ తెండ్రుగులో అని ప్రార్థించినట్లుగా అడయరో నిరంజమై అని పూర్తి చేయడం చేత భాగవత శేషత్వ పర్యంతం అవి భగవత్ శేషత్వమే స్వరూపము అని చెప్పారు. స్వరూపానురూపములు పురుషార్థము ఎట్లు అంటే తనకేయాగ ఎన్నై కొళ్ళు మీరే అని మొదలుకొని పడివిలా అడయమే చెయ్యవేండునా పనిమానం పిడయామే అడయేనై పనిగొండా ముగప్పే కూవి పనిగొళ్ళాయి అని ఇట్లు కైంకర్య పురుషార్థ విషయంలో నిర్ణయించి
ఇది శాస్త్రవిహితము అని చేయుట కాక, స్వరూప ప్రాప్తం చేయుట కాక, రాగ ప్రాప్తము అని చేయుటను అని చేయుటకై మొట్టమొదటిలోనే ఉయర్వర ఉయన్నరం ఉడయవన్ అని మొదలుకొని ప్రాప్తము గుణములు చెప్పి శుభయం తిరవిన్మనాళన్ భూయవములై పరుహి అని గుణవిశిష్టత అది వస్తువు యొక్క భోగ్యతను చెప్పి అప్పుడనే తప్పుడది అన్నారా అముదమే. రెండో పత్తిలో 5వ దశకంలో 4వ తిరువాయువులో కటాక్షిస్తూ ఆరా అముదమే ఆరా అముదే అని ఆరా అముదాయ్ అని భోగం యొక్క నిత్యపూర్వకని చెప్పి గుణంతో పనిసేది గుణపాదమే పెట్టేన్ అని గుణానుభవజనిత ప్రీతికారిత కైంకర్యమే పురుషార్థము అని చెప్పి ఇది యావదాత్మాభావ్యకు పురుషార్థము అనుకై ఈదే ఎన్నం వేండవదెందాయ్ అని పూర్తి చేత భగవద్ గుణానుభవజనిత ప్రీతికారిత కైంకర్యమే పురుషార్థము కటాక్షించి ఈ పురుషార్థముకు అడ్డగోడైన విరోధి వేషమున 2వ తిరువాయువులో విస్తారంగా అనుగ్రహించారు. అవి ఏవి అంటే స్వర్ణాల్ విరోధం ఆ సేవ్యై సేవై చాద్యం అని ఉడనాయిరమాయ్ అందు ఐశ్వర్యం కైవల్యం వదిలాలి అని కొండలండి అనే దశకంలో శరీర సంబంధం చే వచ్చినది చాద్యం అని అలా చెప్పి నమ్మాళ్ళ వాళ్ళు కూడా స్వస్వరూపం గురించి సంక్షిప్తంగా సంగ్రహంగా కటాక్షించారు. ఇంకా అర్ధపంచకంలో 3వది ఉపాయ స్వరూపం తస్మాన్యాసమేషాం తపసాం అతిరిక్తమాహు. అందువల్ల శరణాగతి అన్ని తపస్సులలోనూ గొప్ప తపస్సుగా పలికారు. 5వ వాసకంలో తొలుదు వాయనాల్పాడి మనెత్తినాల సింధిక్కా. తొలుదు అంటే అంజలి చేసి, అంటే అంజలి అంటే ఎలాగా అంటే రుణం ప్రబుద్ధమే నిలమే ప్రళయాన్నాప సర్వతి చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పింది. వృద్ధి పొందిన అప్పు వలనే నా భక్తులు చెయ్యనట్టి ప్రార్థన నా హృదయమున విడిచిపోదు అన్నారు. వాయనాల్పాడి నోరారా స్తోత్రము చేసి అని జిహ్వే కీర్తయ కేశవం తిరునామ సంకీర్తనము చెయ్యము అన్నట్లు మనత్తిన సింధిక్త మనసును చింతించి మనసా విగచ్చతి వాగుత్తరః. ముందు మనసులో చెప్పి తర్వాత వాక్కు చెప్పాలి కదా. ఆ క్రమం తప్పుతున్నారేమి అంటే అత్యంత భక్తియుక్తనాయ్ న శాస్త్రం న చక్రమం. భక్తి పాదవశమున క్రమం పద్ధతి తప్పును అని ఉన్నై అరతిత్యవందోం నిన్ను చేరుకు వచ్చినాము మాకు శ్రమ ఏమి. ఏష బ్రహ్మ కనిష్ఠోస్మి భీష్మే శీతం వివాహం. నిన్ను చేరుట వల్ల ఇంతవరకు ఉన్న శ్రమ ఇంకా పోయింది అని కటాక్షిస్తారు. విరోధి నివృత్తికని పురుషార్థ సిద్ధికి ఉపాయం ఏది అంటే తిరువాయువుడి ప్రబంధంలో నోత్తు నోంబిలేన్ అని మొదలుకొని ఆరేను తొలింపాదనే శరణాగ తంగొழுங்காய் అని உடலை எங்கில் தேயச்சமலையோடு அவளை ஈயுரண்டான் கடலகலவையே சரணாகக் கொண்டான் అని நாமங்களாய ரமுடைய நம்பெருமான் அடமேல் சேமங்கோள் தென் குருகு சரகோபன் అని నాగనమిసై నంబిరాన్ శరణే శరణ్ నమక్కు అని చెప్తాం. ఆవికోర్ కొత్తు కొమ్ము నిందలాల్ అరహిన్నిలేన్ అని పూర్తి చేయడం చేత వేమాళ్ళ తిరువడగలే ఉపాయములు చెప్పారు. దీన్ని ఇతరులకు ఉపదేశించేటప్పుడు తీరు నారణంతాల్ కాలంబర సింగత్తులియనిలో కడలకల అవయే అని చెప్పుడు చేత పూర్తి ఉపాయాన్ని పూర్తి చేశారు. ఇక అర్ధపంచకంలో 4వ పురుషార్థం స్వరూపం. భగవత్ రామానుజులు శ్రీభాష్యంలో దర్శనంలో నిత్య కైంకర్యమే పరమ పురుషార్థంగా భావించబడిందని కటాక్షించారు.
వేదాంతం శరీరాత్మ ప్రతిపాదన క్రమంలో యస్యాత్మా శరీరం, ఎవరికి ఆత్మ శరీరమో అని తెలిపారు. శరీరం అనేది జీవాత్మకు తాను ఉన్నంత వరకు సకల ఇంద్రియాలతో కైంకర్యాలు చేసే రీతిని మనం ప్రత్యక్షంగా గమనిస్తాం. రామానుజుల వారు కలిగిన యస్య చేతనస్య యద్ద్రవ్యం శరీర లక్షణంలో ప్రత్యేషత్వైక స్వరూపం అని అనడం గమనార్హం. ఆ విధంగా నమ్మాళ్ళ వారు ఈ ఉపాయాన్ని ఇతరులకు ఉపదేశించేటప్పుడు చిత్తవేందా సింధెప్పేమయం అనే ఉపాయ సౌకర్యాన్ని అనుగ్రహించి స్వాతంత్ర్య ఉపాయం అనుకై శరణమార్గం అని మొదలుపెట్టి మరణమాన దైవంగ పురత్వం అని ప్రాప్తి పర్యంతం పూర్తిగా నడుపు అని ఐదవది స్వరూపాన్ని, ఐదవది విరోధి స్వరూపం. పరమపదంలో కూడా నిత్య సూర్యులు నమః నమః అనేంతో విరోధి నివృత్తినే ప్రార్థిస్తారు. భట్టర్ వారు అష్టశ్లోకిలో ప్రబలతర విరోధి ప్రహరణం, ప్రబలమైన విరోధిని తొలగించేది అనడం ద్వారా పిరాట్టి మత్తైనంకామంగళ్ మాత్, మిగిలిన మా కోరికలు లేకుండా చెయ్యాలి అని. విరోధి నిరసనికి ముముక్షుపడిలో నమస్యాలే విరోధి విరోధితాం మూండ్రు, నమస్సు విరోధులు తొలగించే విరోధులు మూడు అని. అవి ఏవి అంటే స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ప్రాప్య విరోధి అని మూడు విరోధులు. స్వరూప విరోధి అంటే యానే నీ ఎన్నుడయమయం నీయే ఎన్నురికై, నేను నీవాడును నా సొత్తు నీదే అంట స్వరూప విరోధి తొలగినందుకు. ఉపాయ విరోధి కళయవాయు కుంభం కళయ తొలయవాయు కళయగన్మత్తిరేన్, దుఃఖములను తొలగించును, దుఃఖాలను తొలగించినా తొలగించకపోయినా నీవు తప్ప మరో రక్షకుడు మాకు లేడు అని. ప్రాప్య విరోధి మత్తైన కామంగళ్ మాకు, మా మిగిలిన కోరికలన్నింటినీ లేకుండా చెయ్యము, నిన్ను చేరుటకు గల ఆటంకములను మేము తొలగించుకోలేము, మేము కోరితే వచ్చేది కావు, నీ అనుగ్రహం వలనే అని. నమ్మాళ్ళ వారు ఉత్పన్న భక్తికి అవధి ఏది అయినా అదనలు పిరయ ఎన్నావా అని తత్వత్రయాన్ని కబళీకరింపడినట్లు పెరిగిన విరోధములు చెప్పి ఎన్నవావర చూడందాయే అని తన నోటితో చెప్పుడు చేత శరీర సంబంధాన్ని పెంపి మనోపదానికి తీసుకొని పోయి సంశ్లేషంతో పూర్తి చేసేవా అన్నారు. కాగా ఈ ఐదార్థములే నిరుపావయ దివ్య ప్రబంధంలో ప్రతిపాదించబడింది. అది ఎట్లా అంటే పరతత్వం శ్రీమన్నారాయణుడే అని, అనన్యరహ శేషత్వమే స్వరూపము అని, భగవద్గుణ అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యమే పురుషార్థము అని, అహంకార మమకారములు దీనికి విరోధులు అని, అది నశించుటకు నిత్య కైంకర్య వృద్ధికి సర్వసులభులకు సర్వేశ్వరుడు పాదములే అని, జితేంద్రియత్వం మొదలు కైంకర్య పర్యంతం ఉపాయ ఫలము అని. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తస్య ప్రత్యేగాత్మనః ప్రాప్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలస్యేతి ఇతిహాస పురాణకః మునయస్య మహాత్మనః వేదార్థవేదినః అని. సకల వేద తాత్పర్యము ఈ అర్థపంచకమే అని గోదాదేవి నిరుపావైక వాక్యార్థముగా చెప్పింది. ఈ విధంగా అత్యంత పురుషకార సంభూతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు సభాస్థానంలో వేచేసినటువంటి శ్రీ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలోను ఉభయ వేదాంత పండితులైనటువంటి స్వామి యొక్క దివ్య సన్నిధానంలోను శ్రద్ధాలులై చేసి విన్నటువంటి మీ అందరికీ దగ్గర అనేక దాసోహములు సమర్పణ చేసుకుంటూ శ్రీమచ్చై విష్ణుగుప్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం.